వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ కేబినెట్ లో పలు ప్రాజెక్టులకు మంత్రులు ఆమోదం తెలిపారు. అమరావతిలో మొత్తం 2,540 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కు 798 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఉండవల్లి జోన్లో మౌలిక వసతులకు 580 కోట్ల ప్రణాళికకు ఆమోద ముద్ర వేశారు. అలాగే కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు సైతం ఆమోదం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సింధు, ఏపీ కేబినెట్ సమావేశం అయితే ఉదయం 10:30 గంటలకు సమావేశం అయితే ప్రారంభమైంది. అయితే దీంట్లో ప్రధానంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి మంత్రులంతా కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. అయితే ప్రధానంగా నేడు ఏదైతే కేబినెట్ సమావేశంలో ఎజెండా 26 అంశాలతో ఎజెండా అయితే ప్రారంభించారు. దాంట్లో ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ప్రధానంగా హోంశాఖకు సంబంధించి 385 హెడ్ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళని హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ప్రతిపాదనకు అప్గ్రేడ్ కి సంబంధించి ఈ ఆమోదం అయితే తెలిపింది ఏపీ కేబినెట్. దీంతో పాటు హైకోర్టు జిల్లా న్యాయ వ్యవస్థలో 21 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి కూడా సృష్టి ఏదైతే అంటే కొత్త పోస్టులు 21 పోస్టులను చేయాలని చెప్పని కూడా భావిస్తుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ఏపీ భవన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఏపీ భవన్ లో కూడా మేనేజర్ పోస్ట్ అప్గ్రేడ్ తెలిపింది. దాంతో పాటు ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఏవైతే 20 పోస్టులు ఉన్నాయో వాటికి కూడా కొత్త పోస్టులకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు 9 అవుట్సోర్సింగ్ పోస్టులకు కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపిన పరిస్థితి. దీంతో పాటు రామాయపట్నం అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పోర్టుల ద్వారా రాష్ట్రానికి మరింత ఆదాయం రావడంతో పాటు అవన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్గా ఎలాంటి ఏవైతే ఉంటే కాలుష్యాలు లేకుండా వీటన్నిటిని నియంత్రించాలని చెప్పని భావిస్తుంది. దీనికి సంబంధించి 1800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ ఏవైతే ఉంటాయో లోన్లు గ్యారంటీ వీటన్నిటికి సంబంధించి కూడా నేడు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏదైతే మున్సిపల్ ఆస్తులకు సంబంధించిన లీజు అదేవిధంగా రీవెరిఫికేషన్ నిబంధనలు ఉన్నాయో వీటి నిబంధనలన్నిటినీ కూడా సవరించేందుకు ఏదైతే ఉందో ఆ చట్ట సవరణ బిల్లుకు ప్రతిపాదనను కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఓవరాల్గా చూసుకుంటే కృష్ణానది ప్రతిసారి కూడా కృష్ణానది పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్లడ్ విపరీతంగా వచ్చినప్పుడు తీర ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే దానన్నిటికీ సంబంధించి ఏదైతే 443 కోట్ల రూపాయల ప్రతిపాదనతో రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏదైతే కేబినెట్ ఆమోదం అయితే తెలుపుతుంది. దీంతో పాటు సచివాలయంలో ఏదైతే గ్లాస్ క్లాండింగ్ సహా పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2,540 కోట్ల రూపాయల ప్రణాళికను ముందస్తుగానే రూపొందించేందుకు కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతున్న పరిస్థితి. దీంతో పాటు ఏదైతే క్వాంటమ్ వ్యాలీ ఏదైతే చారిత్రాత్మకమైన ఒక క్వాంటమ్ వ్యాలీ ఉందో దాంట్లో ట్విన్ టవర్ల నిర్మాణానికి త్వరితగతిన నిర్మాణం చేపట్టాలనే ఏదైతే ఉందో దానికి సంబంధించి 798 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతిపాదనలు కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతున్న పరిస్థితి. దీంతో పాటు 220 kV లైన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా రీరూటింగ్ అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా ఉండడం కోసం రీరూటింగ్ మొత్తం కూడా చేయాలని చెప్పని భావిస్తుంది. దీంతో పాటు ప్రస్తుతం ఏదైతే అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ఏదైతే తీసుకున్న స్కీమ్ ఉందో దానిని కూడా కొంత సవరణ చేసేందుకు అంటే ప్రస్తుతం జరీ భూములు నాన్ జరీ
భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ 40,000, 50,000 కౌలు ప్రతి ఏటా ఇస్తున్న పరిస్థితి. అయితే దాన్ని కూడా కొంత అప్గ్రేడ్ చేస్తూ అంటే రైతులకు కొంత బెనిఫిట్ అయ్యేలాగా కొంచెం పెంచేందుకు ఏపీ కేబినెట్ అయితే ఈరోజు ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో గృహాలు ఏవైతే కోల్పోయిన వారు ఉన్నారో వారందరికీ కూడా పక్కా ఇళ్లు కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ మేరకు దానికి సంబంధించిన ఏదైతే నిధులు అంటే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఖర్చులు మరింతగా పెరగడంతో వారికి కూడా 76 కోట్ల రూపాయలుగా ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్మాణ పనులకు అప్గ్రేడ్ అయితే ఆపై ఆమోదం కూడా ఏపీ కేబినెట్ తెలిపింది. దీంతో పాటు హంద్రీనివా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి దాని నిర్మాణ పనులు వ్యయం మరింతగా పెరగటం, దాని అంచనాలను కూడా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్న కేబినెట్లో కూడా దీన్ని చర్చించి దీనికి కూడా ఆమోదం 399 కోట్ల రూపాయలు అంచనాకు పెంచుతూ అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు తిరుపతిలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ కోసం కూడా భూములు కేటాయింపు, దాంతోపాటు మరికొన్ని స్కూల్స్ను అమరావతి రాజధానిలో స్కూల్స్ నిర్మాణాలు చేపట్టాలని చెప్పని స్కూల్స్తో పాటు పలు యూనివర్సిటీలు చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటన్నిటికీ కూడా భూములు కేటాయింపు, ఆ కేటాయించే దానిపైన కూడా ఎక్కడ కేటాయించాలి అనే దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో అయితే చర్చ జరుగుతుంది. దీంతో పాటు ప్రకాశం జిల్లా ఇండస్ట్రియల్ హబ్కు భూములు కేటాయింపు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్లన్నిటినీ కూడా మరిన్ని పెంచడానికి వాటన్నిటినీ కూడా మరింత వేగవంతం చేయాలని చెప్పని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఓవరాల్గా 26 అంశాల మీద ఏపీ కేబినెట్ అయితే ఈరోజు చర్చించి వాటన్నిటికీ కూడా ఆమోదం తెలుపుతూ మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పని భావిస్తుంది. ఓవరాల్గా అమరావతి రాజధాని మెయిన్ కాన్సెప్ట్, దాంతోపాటు ఏదైతే పోలవరం, హంద్రీనివా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తిగా ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా అంచనాలను మరింతగా పెంచుతూ ఆ ఖర్చు కూడా వ్యయ భారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యయ భారాలన్నిటినీ కూడా మరింత పెంచుతూ ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని భావిస్తుంది. కాంట్రాక్టర్లు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అంటే నిర్దిష్ట లక్ష్యం ఏదైతే 2047 ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా 2027 ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా కంప్లీట్ చేయాలని చెప్పని అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.